ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం కూడా పూర్తి కాలేదు కానీ, అప్పుడే కూటమిలో నేతల మధ్య సమన్వయం పోతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అలాగే జనసేన మధ్య అసలు పడనటువంటి పరిస్థితి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్ట్‌కి ఈసారి ఎసరు పెట్టారు టీడీపీ నేతలు. కొత్తగా ఏపీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ నియామకం చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మీటింగ్‌లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నేతలు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి టీడీపీ ఎసరు పెట్టినట్లుగా అందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కింద స్థాయి లీడర్లు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉండాలని అంటున్నారు. నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ ఊపందుకుంటోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగానే వాయించారు. దీంతో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ప్లాన్డ్‌గా లోకేష్‌ని డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట టీడీపీ పార్టీ నేతలు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తేనే యువతకి భరోసా ఉంటుందని పవన్‌కి చురకలు అంటిస్తున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి దీని మీద కూటమి అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. టీడీపీకి వరుసగా ఆయన ఝలకులు ఇస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి పవన్ ఝలకులు ఇస్తున్నారనే విషయాన్ని వైసీపీయే చెప్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా కూటమిలో చీలిక రావాలని కోరుకుంటుంది ఆ పార్టీ కాబట్టి. కానీ వైసీపీ చెప్తున్నటువంటి ప్రకటనలు పక్కన పెట్టి చూస్తే నిజంగానే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఝలకులు ఇస్తున్నారనే అనిపిస్తుంది. ఆయన వైఖరి అలాగే ఉంది. కూటమిలో కూడా తనకొక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. తనకు ప్రత్యేకమైన ఎజెండా ఉంది. తన ఎజెండాతోనే పనిచేస్తానని స్పష్టంగా పదే పదే చెప్పుకున్నారు. కాకినాడ పోర్టు దగ్గర ఆయన మాటలు, ఆంధ్రప్రదేశ్ మహిళల మీద దాడులు, తిరుపతి ఘటన మీద టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్న మాటలు చూస్తే ఈజీగా అది అర్థమవుతుంది. ఆయన ఇండివిడ్యువల్‌గా తనకు బాధ్యతలు చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం వేరువేరుగా ఉన్నా కానీ ఆయన బహిరంగంగా చెప్పడానికి సూచించట్లేదు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవి తీసేసి లోకేష్‌కి ఇవ్వాలని కోరుకుంటున్నారా? లేదా జనం ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.